పెండింగ్లో ఉన్న 3,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు వీరబోయిన లింగయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నుండి కొత్త బస్టాండ్ వరకు భారీ ఎత్తున ర్యాలీ ధర్నాలో ఆయన పాల్గొన్నారు. మంత్రులు ఎమ్మెల్యేల జీతాలు పెంచుతారు కానీ పేద విద్యార్థుల స్కాలర్షిప్ పెంచరా అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు బారి అశోక్, ఎల్హెచ్పి రాష్ట్ర నాయకుడు నాగేంద్ర నాయక్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి వేముల రాము, జనసేన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాగుల జనార్దన్, గిరిజన శక్తి జిల్లా అధ్యక్షుడు ధరవత్ వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు బీసీల దళపతి ఆర్కృష్ణ గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 3,300 కోట్లు స్కాలర్షిప్ ఫీజు బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్కృష్ణ గారి ఆదేశం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. తక్షణమే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలి. లేని పక్షంలో ప్రగతి భవన్ కట్టుకోవడానికి, కొత్త సెక్రటరీ కట్టుకోవడానికి పైసలు ఉంటాయి కానీ మా విద్యార్థులకు హాస్టల్ విద్యార్థులకు సొంత భవనాలు కట్టుకోవడానికి నిధులు ఉండవా, స్కాలర్షిప్ ఇవ్వడానికి నిధులు ఉండవా అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకసారి కేసీఆర్ మరో 3 రోజుల్లో స్కాలర్షిప్ విడుదల చేయకపోతే నీ ప్రగతి భవనం ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి విద్యార్థికి కేజీ ఫీజు ఉచిత విధానం చేస్తా ఉన్నాం. నేటికి కేసీఆర్ మాటలు నీటి మీద రాత్రులు కానీ మారుతున్నాయి తప్పని ఒక మాట కూడా అమరావతి విరుద్ధంగా ఉంది. తక్షణమే కేజీ ఫీజు ఉచిత విద్యను అమలు చేయాలి. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలి. ప్రతి హాస్టల్కి, ప్రతి విద్యార్థికి హాస్టల్కి ఒక్కొక్క సొంత భవనం కట్టాలని ఈరోజు అదేవిధంగా హాస్టల్ విద్యార్థులకు 1,500 నుంచి 3,000కి స్కాలర్షిప్ పెంచాలి. ఇంటర్ విద్యార్థులకు కూడా 20,000 స్కాలర్షిప్ పెంచాలి. పారామెడికల్ విద్యార్థులకు కూడా తక్షణమే విడుదల చేయాలని తెలియజేస్తాను.